జన సమూహాలు ఆశ్చర్యపోయారు. ఏంటిది, పుట్టినది మొదలుకు మన ఊరిలో కుంటివాడు అద్భుతమైన స్వస్థత కలిగింది అని చెప్పి పౌలు బర్నబాను ఇంకా పూదండలు తీసుకొచ్చి దండలేసేసి ఇంకా వారిని దుపతి హెర్మే అని పేరు పెట్టి, మా దేవతలు మనుష్య రూపంలో వచ్చారు మా దేవతలని పేరు పెట్టి వారికి బలి అర్పించడానికి రెడీ అయిపోయారట. అక్కడున్న ప్రజలందరూ కూడా వీళ్ళని పొగుడుతున్నారు, ఆరాధిస్తున్నారు. ఎందుకంటే అద్భుతం జరిగింది కదా. ఒక అద్భుతం సేవకుడు జరిగిందంటే సేవకుడిని ఒక సెలబ్రిటీగా చేసేస్తాను, సెలబ్రిటీ అయిపోతాడు ఆ సేవకుడు. ఇంకా సేవకుని ఎలా చూస్తారంటే ఒక హీరో, సినిమా హీరోలా చూస్తారు. అందుకే వాళ్ళకి బాడీ గార్డులు చూసారా, బౌన్సర్లు బాడీ గార్డులు, బౌన్సర్లు. ఎందుకంటే వాళ్ళు ఎవరు దేవతలు అయిపోతారు, ద్రౌపది హెర్మేలని దేవతలు అయిపోతారు. అలా అయిపోయారు. అలాంటి వారిని వెంటనే పౌలు బర్నబా బట్టలు చించుకున్నారు అక్కడ. అయ్యా, మేము సామాన్యమైన మనుషులం, దేవుని సేవకులు, మేము సేవ చేయడానికి వచ్చాము, ఇక్కడికి స్వార్థ ప్రకటించడానికి వచ్చాము. మీరు వ్యర్థమైన వీటిని విడిచిపెట్టి, ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి భూమిని ఆకాశం సృజించిన దేవుని వైపు తిరగాలని స్వార్థ ప్రకటిస్తున్నామని చెప్పి ఆ జనాలను కంట్రోల్ చేయడం వాళ్ళకి కష్టమైపోయిందంట. కొంతమంది వ్యతిరేకులు వచ్చి వీళ్ళ దేవతలు కాదు, వీళ్ళ మనుషులు మోసం చేసేవారు, వీళ్ళు కొత్త మంత్రాన్ని ప్రచారం చేస్తారని చెప్పి అక్కడ ఉన్న జనాలందరినీ కూడా తిరగబడేలా చేశారట. అప్పుడు దాకా దేవుళ్ళని ఎత్తుకుని పౌలుని బర్నబాను ఊరేగించిన వారు వెంటనే ఏం చేశారట, రాళ్ళు తీసుకుని ఏం చేశారట, అంత్యోక్య నుండి వచ్చిన యూదులు జన సమూహంలో తమ పక్షంగా చేసుకొని వాళ్ళందరినీ భ్రమపరిచి పౌలు మీద రాళ్ళు రువి అతడు చనిపోయిన అనుకుని పట్టణం వెలుపులకి అతన్ని ఇచ్చారు. ఆమేన్. చూసారా, అక్కడ జరిగింది ఏంటి, కుంటువాడు బాగయ్యాడు. అక్కడున్న జన సమూహాలు చూసి దేవతలు వచ్చారని చాలా సంతోషపడి అతను పౌలును బర్నబా ఊరేగించారు. కానీ కొద్దిసేపటికి అంత్యోక్య నుండి వచ్చిన వ్యతిరేకులు మత్సరంతో నిండి జన సమూహాలని అక్కడ తన వైపు తిప్పుకొని పౌలుని రాళ్ళు విసిరి కొట్టారట. ఎంత కొట్టారంటే చచ్చే వరకు కొట్టారు. ఎంతవరకు కొట్టారమ్మా? చచ్చే వరకు కొట్టారట. ఎవరిని? ఒళ్ళంతా కంకర్రాళ్ళ దెబ్బలండి, గాయాలైపోయింది, మొత్తం తల పగిలిపోయింది, రక్తం కారుతుంది, ముఖం పగిలిపోయింది, ఒళ్ళంతా దెబ్బలు, రక్తం కారుతుంది. ఇంకటి చచ్చాడు అనేసి ఊరు వెలుపులకి అలా ఈడ్చుకుంటూ పోయి ఊరవతలు పాడేశారట. ఏం హారబుల్ అండి నిజంగా. దేవుడు ఎంత నలగొట్టాడండి ఆ సేవకులు, వేలాది సంఘాలు కట్టించడానికి. అన్ని దెబ్బలు తిన్నా పౌలు కాసేపుకి లేచి పౌలు బర్నబా దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి 21 వచ్చిన చూస్తే, వారు ఆ పట్టణంలో సువార్త ప్రకటించి అనేకులను శిష్యులుగా చేసిన తర్వాత లుస్త్రకును ఈకొనుకు అంత్యోక్యకు తిరిగి వచ్చింది. గట్టిగా చప్పలు కొట్టాం. ఆమేన్. అక్కడి నుంచి మళ్ళీ వేరే పట్టణానికి వెళ్ళిపోయి దెర్బేకి వెళ్ళి అక్కడి నుంచి లేచి వేరే పట్టణంలోకి వెళ్ళి అక్కడ మరి బయలుదేరి అక్కడ ఆ పట్టణంలో ప్రకటించి సువార్త చేసి అనేకులను ఆత్మను సంపాదించి అక్కడ అనేక మంది శిష్యులుగా చేసి మళ్ళీ తిరిగి లుస్త్రా ఈకొనే ప్రాంతానికి వచ్చేసారు. గట్టిగా చెప్పబడతారు. ఇక్కడ వీరు కొడితే వేరే ఊరు వెళ్ళిపోవడం, అక్కడ వారు కొడితే మళ్ళీ వేరే ఊరు వెళ్ళిపోవడం, మళ్ళీ అక్కడ దెబ్బలు తింటే మళ్ళీ వేరే ఊరు వెళ్ళిపోవడం, వేరే దేశం వెళ్ళిపోవడం, వేరే ప్రాంతం వెళ్ళిపోవడం, మళ్ళీ అక్కడ సువార్త ప్రకటిస్తే అక్కడ దెబ్బలు. పుతోనని దేవుని వెలగొట్టినప్పుడు అక్కడ తీసుకెళ్ళి ఒంటి నిండి దెబ్బలు కొట్టి కాళ్ళకు చేతులు బొండలు వేసేసారు పౌలు శీలకి. అక్కడ కొడితే ఇంకో చోటకి, అక్కడ కొడితే ఇంకో చోటకి వెళ్ళిపోయి ప్రతి చోట యేసుక్రీస్తు సువార్త ప్రకటించడం మానలేదు. ఆ శ్రమలు అనుభవిస్తూనే పౌలు గారు అద్భుతమైన సేవ చేయగలిగారండి. అబ్బా, సేవకుడు నలగొట్టబడితేనే, శ్రమల ద్వారా నలగొట్టబడితేనే దేవుడు అతను వాడుకుంటాడు, లేకపోతే వాడుకోలేడు. సుఖపడే సేవకుడు వాడుకోలేడు. సుఖపడుతున్నావా, వాడబడలేవు దేవునికి. ఎందుకో తెలుసా, రోజు వాడే కత్తే పదునుగా ఉంటుంది, వాడకుండా మూల పెట్టేసిన కత్తి ఏమైపోయి తుప్పు పట్టేస్తుంది. గట్టిగా చేపలు కొట్టాలి. చాలామంది అభిషేకం పొందిన సేవకులు ఈరోజు వాడబడరు.
ఏదో వారానికి ఒకసారి మొక్కుబడిగా గృహస్వార్త, ఏదో వారానికి ఒకసారి మొక్కుబడిగా ఆరాధన, మిగతా వారం అంతా పని, సంపాదన, లేకపోతే లోకం, లేకపోతే ఇంట్లో పనులు, ఆ పనులు, ఈ పనులు పెట్టుకొని వారం నాడు ఎప్పుడో తప్పని పరిస్థితుల్లో ఎందుకు సాగు వచ్చింది, శుక్రవారం చూస్తే ఈయన రాకపోతే ఊరుకోడు, ఆదివారం రాకపోతే అని ఆదివారం చూస్తే ఆరాధనకి వెళ్ళాలి, తర్వాత చూస్తేనేమో ఈ పనులు, తర్వాత ఇంట్లో చూస్తే కష్టాలు, ఆర్థిక ఇబ్బందులు, ఏంటి సేవ, ఏంటి బ్రతికని చాలా విసిగిపోతారు తెలియకపోవడం. కానీ అలా చేయకూడదు. ఎందుకో తెలుసా? ఆ శ్రమల ద్వారా దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడు. ఆమె పరీక్షిస్తున్నాడు. నేను పరీక్షించి ఏం చేయాలంటే నిన్ను ఒక పాత్రగా చేసుకోవాలనుకున్నాడు. అవును, అల్యూమినియం రేకు ఒక అన్నం ఉండే గిన్నెగా, ఒక కూర ఉండే పాత్రగా మారంటే దాన్ని ఎన్ని సుత్తి దెబ్బలు కొట్టాలి తెలుసా? ఎన్ని సుత్తి దెబ్బలు కొట్టాలి? అచ్చు పెట్టి చాలా సుత్తితో కొట్టి 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 కొట్టిన తర్వాత అదొక పాత్రగా మారిపోతుంది. హల్లెలూయా. ఈరోజు ఊరికే రాలేదండి పరిచర్య మా చేతికి. ఏదో పాస్టర్ గారు టిప్ టాప్గా మంచి ఇన్సర్ట్ చేసుకుని వాటిలో డ్రూ వెళ్ళిపోతున్నట్టున్నారు. ఆమె పిచ్చి మాత్రం. దీని వెనకాల ఎన్ని శ్రమలు ఉన్నాయో తెలుసా? ఎన్ని బాధలు ఉన్నాయో తెలుసా? ముఖం మీద ఊసిన రోజులు కూడా ఉన్నాయి. నువ్వు దొంగవని, ద్రోహివని, దుర్మార్గుడువని, నువ్వు పాపివని, వ్యభిచారివని, మోసగాడవని రకరకాల నిందలు, అవమానాలు, వ్యతిరేకతలు, పరిస్థితులు. ఒకరా ఇద్దరా అండి? నిజంగా ఎంతమందితో నలగొట్టబడ్డాం తెలుసా మా జీవితం. ఇవన్నీ నలగొట్టబడ్డాం కనుకే ఈరోజు ఇతరులకు ఉపయోగపడే పాత్రలుగా మారిపోయాం మేము. ఇతరులకు ఉపయోగపడే పాత్రలు. ఏ గృహంలోకి వెళ్ళి రొట్టె విరిచినా అక్కడ వెంటనే అద్భుతం జరుగుతుంది. హల్లెలూయా. ఏ అనారోగ్యంతో వచ్చిన వ్యక్తి చేతి మీద చేయించి ప్రార్థన చేసినా వారికి వెంటనే స్వస్థత కలుగుతుంది. ఏ సమస్యలతో వచ్చినా, శాతపడు శక్తులతో వచ్చినా ఆ శాతపడు శక్తులతో పోరాడే శక్తిని మాకు ఇచ్చాడు దేవుడు. నెహెమ్యా, ఎజ్రా లాంటి వారు దేవుని మందిరాన్ని కడుతున్నప్పుడు శ్రమలు వచ్చినాయి. రాలేదు వాళ్ళకి? శ్రమలు లేకుండా రెండో మందిరం కట్టారా? రెండో మందిరం కాడ సన్బల్లట్టు టోబీ అనేవాడు ఎంత ఇబ్బంది పెట్టారండి. సన్బల్లట్టు టోబీ అనేవారు నెహెమ్యా ఎజ్రా గ్రంథం చదివారా? సన్బల్లట్టు టోబీ ఎంత ఇబ్బంది పెడతారో నెహెమ్యాని. అయినా ఒకటే ప్రార్థన, ప్రభువా మా చేతులను బలపరచు, ఆమె మా చేతులను బలపరచు తండ్రి అని ప్రార్థన చేశారండి. నిజంగా నిజమేనండి. నలగొట్టబడకుండా ఏ సేవకుడు దేవుని కొరకు వాడదు. శ్రమలు వచ్చే కొద్దీ కూడా పౌలు బలపడుతూనే ఉన్నాడు. శ్రమలు వచ్చే కొద్దీ కూడా తన దేహాన్ని అప్పగిస్తున్నాడు శ్రమకి. అనేక మార్లు 26 అనేక పర్యాయములు నదుల వలన ఆపదలోను, దొంగల వల్ల ఆపదలోను, స్వజనుల వలన ఆపదలోను, అన్యజనుల ఆపదలోను, పట్టణాల ఆపదలో, అరణ్యాపుల ఆపదలో, సముద్రముల ఆపదలో, కపట సహోదరుల వల్ల ఆపదల్లో ఉంటుంది. ఎన్ని ఆపదలో చూడండి, ఎన్ని శ్రమలో చూడండి. పౌలు ఏదో ప్రయాసంతోనూ, కష్టంతోనూ, తరచుగా జాగారములతోనూ, ఆకలి దప్పులతోనూ, తరచుగా ఉపవాసములతోనూ, చలికతోనూ, దిగంబరత్వంతో ఉంటేనే ఇంకాను చెప్పవలసిన ఉన్నవి. ఆమేన్. ఇంకా చాలా ఉన్నాయట, చెప్పినవి తక్కువేనట. కొరాడ దెబ్బలట, దొంగలట, కపట సహోదరులట, మరి తిండి లేక కడుపు మాడిపోయిన రోజులట, ఆహారం లేక ఆకలి దప్పులతో బాధపడ్డ రోజులట. కానీ దేవుడు ఈరోజు మన స్థితిలో ఉంచలేదండి. నిజంగా సమృద్ధినిచ్చి పోషిస్తున్నాడు, మన అవసరాలు తీరుస్తున్నాడు, మన భార్య పిల్లలను పెంచుకోవడానికి అవసరాలు తీరుస్తున్నాడు. సేవకులను ఎవ్వరూ వదలలేదు మన సేవకుని. ఆయన సమృద్ధితో పోస్తుంది. కానీ కష్టాలు ఉంటాయి. కష్టాలు లేకుండా, శ్రమలు లేకుండా ఆ సేవకుడు నలగొట్టబడడు. ఆమె అవునే కదా? నలగొట్టబడాలంటే నలగొట్టబడాలి. ఇప్పుడు పచ్చడి ఎప్పుడు రుచిగా వస్తుంది? మిక్సీలో అయితే అంత టేస్ట్ ఉండదు. రోట్లు వేసి నలగొట్టి 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 నలగొట్టిన తర్వాత పచ్చడి టేస్టే మారిపోద్ది. అలా అబ్బాయి రోట్లో పచ్చడి టేస్టే వేరండి, అంత టేస్ట్ ఉంటుంది. అలాగే దేవుడికి కూడా ఎవరో తెలుసా? నలిగిన హృదయం కలిగిన వారు, విరిగిన మనస్సు గలవారంటే ఆయనకి చాలా ఇష్టం. ఆమేన్. ఆ హృదయంలో పరిశుద్ధాత్మ దేవుడు సెటిల్ అయిపోతాడు. వాళ్ళ ద్వారా నువ్వు అక్కడికి వెళ్తే అద్భుతాలు జరుగుతాయి. పాస్టర్ గారు ఎప్పుడు వస్తారు? మళ్ళీ వారం 4 ఎదురు చూడాలి. ఈయనేంటి రాబో అత్తమాట వచ్చి బుర్ర తినేస్తాడని అనుకోకూడదు. రావద్దు పాస్టర్ గారు అని వాళ్ళు చెప్పకూడదు. పాస్టర్ గారు ఎప్పుడు వస్తారు? అలాగే ఎదురు చూస్తారు. ఎప్పుడు మా ఇంట్లో అడుగు పెడతాడని, ఎప్పుడు మా ఇంట్లో అడుగు పెడతాడు, ఎప్పుడు మా ఇంట్లో అడుగు పెడతాడా ఎదురు చూస్తూ ఉంటారు నా కోసం. నేనే గొప్ప వ్యక్తిని కాదు, ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదో మేలు జరుగుతుంది ఆ ఇంట్లో వాళ్ళు.
ఎందుకు చెప్పండి? ఈ సేవకుడు ఏం చేయబడ్డాడు? సేవకుడు బాగా రోట్లేసి రుబ్బాడు. మామూలుగా రుబ్బలేదు. 20 సంవత్సరాల అనుభవం చెప్తే ఈ రాత్రంతా నా సాక్ష్యం చెప్పినా మీకు సరిపోదు. ఆ శ్రమలన్నీ చెప్పుకొస్తాయి. కానీ దేవుడు ఈరోజండి నాలో ఉన్న అహం, నాలో ఉన్న కోపం, నాలో ఉన్న గర్వం, నాలో ఉన్న తొందరపాటుతనం అంతా పూర్తిగా నలగొట్టాడండి దేవుడు. హల్లెలూయా. ఇంకా నలగొట్టబడాలి. నేను ఇంకా తక్కువే, చాలా నలగొట్టబడాలి. ఇంకా నలగొట్టబడి కొద్ది దేవుడు హెచ్చిస్తానన్నాడు. ఎంత దీనుడిగా మారితే అంత హెచ్చిస్తానన్నాడు. ఎంత దీన పాత్రగా, ఆయన వాడుకునే పాత్ర అవ్వాలంటే దీన పాత్రగా మారిపోవాలి. పౌలు శ్రమలు పడే కొద్ది కూడా ఎలా మారిపోయాడంటే దీనుడిగా మారిపోయాడు. ఎట్లా మారిపోయాడు? దీనుడిగా మారిపోయాడు. అందుకే కొట్టిన వాళ్ళని తిరిగి కొట్టలేదు, శపించిన వారిని తిరిగి శపించలేదు, తన మీద నేరం మోపిన వారిని నేరం మోపలేదు. ఎందుకంటే యేసుక్రీస్తు ఎలా మారిపోయారో అలాగే పౌలు గారు కూడా మారిపోయారు. ఆమేన్.